Yeah, hi, hello, good morning friends. ఇక్కడే మనమైతే నైట్ ఉండింది. ఈరోజు మార్నింగ్ అయితే బయలుదేరేసాం. ఇప్పుడు టైం అయితే 6 అలా అవుతుంది. రోడ్ చూడొచ్చు, బాగుంది హైవే, ఢిల్లీ హైవే. ఆగ్రా టు ఢిల్లీ హైవేలో ఉన్నాం ప్రస్తుతానికి మనమైతే. ఇంకా అసలు వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా కొద్ది కబుర్లు చెప్పుకుందాం. ఓకే, ఒకసారి చూడండి సన్ రైజ్ ఎట్లా వస్తుందో, సూపర్ ఉంది కదా. చూడండి అంతా ఇట్లా గుర్రపు బండ్లు వాడుతున్నారు ఎక్కువ ఈ ఏరియాలో. చాలా వరకు అయితే గుర్రపు బండ్లే వాడుతున్నారు. ఇవి 2 వీలర్ బైపాస్ కోసం కట్టారంటండి. ఆ పక్కన ఇటు సైడ్ వస్తుందండి చూడండి. ఇంకా ఢిల్లీకి అయితే ఇంకా 130 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఈరోజు మనం కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే నిన్న ఎండ వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈరోజు తొందరగా బయలుదేరేసాము. ఇంకా చూడండి ఈరోజు ఖచ్చితంగా మీట్ అవుతామా, ఢిల్లీ రీచ్ అవుతామా లేదా అన్నది. ఒకసారి ఆవులు చూడండి, ఇది పెద్దగా ఉన్న ఎద్దులన్నీ అట్లుంటుంది మనతో. ఏరియాలో అంతా ఎద్దులు చాలా పెద్దగా ఉన్నాయి. ఏరియాలో ఎద్దుల కంటే చాలా పెద్దగా ఉన్నాయి. నియర్ ఒంగోలు ఏరియాలో ఎలా ఉంటే ఆ రేంజ్లో ఉన్నాయి. లొకేషన్ సూపర్ ఉంది అసలు. రోడ్డు హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇంకా ఢిల్లీ 117 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడవచ్చు బోర్డు అక్కడ చూడండి, బోర్డు కనిపిస్తుందా? ఫస్ట్ది 171 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6:30 అలా అవుతుంది. సార్ రోడ్డు కూడా సూపర్గా ఉంది. ఈరోజు కొద్దిగా వెదర్ హెల్ప్ చేసేలాగే ఉంది. చూద్దాం. అక్కడ చూడండి, ఎవరో ఒక పెద్ద ఆయన సైకిల్లో వస్తున్నాడు. జై శ్రీరామ్. ఆయన చార్ధామ్ యాత్ర అంట, అక్కడైతే రాసుకున్నాడు చూడండి. किधर से आया? हमारे छतरपुर एमपी मध्य प्रदेश अंट छत्रपति अंट अमरनाथ जा रहे. అమర్నాథ్ కూడా వెళ్తున్నాడు అంట. మొత్తం చార్ధామ్ యాత్ర అంట. మొత్తము 24/7 బయలుదేరింది. చూడండి ఒకసారి నార్త్లో ఇల్లు చూడండి ఎట్లుంటాయి అన్నది. ఆల్మోస్ట్ చాలా వరకు ఇదైతే ప్లాస్టింగ్ అయితే చేసేలేదు ఇల్లు. చూడు చాలా తక్కువ మొత్తంలో చేసినారు. కొన్ని ఇళ్ళకి మాత్రమే ప్లాస్టింగ్ చేసినారు, చాలా ఇళ్ళకి అయితే చేయలేదు. చూడండి మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మనమైతే సక్సెస్ఫుల్గా ఇంకొక స్టేట్ అయితే దాటిపోతున్నాం. యూపీలో నుండి హర్యానాకి అయితే వెళ్తున్నాం. చూడండి ఇది బార్డరు. మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుండి అయితే హర్యానాలోకి అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్గా ఇంకొక స్టేట్ కంప్లీట్ చేసేసామండి. చూడండి ఇంకా ఢిల్లీ అయితే 93 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇన్ని రోజులు పత్తి పంట చిన్న మొలకలే చూపించాం కదా. చూడండి ఇది మొత్తం కొద్దిగా పెద్దవైనాయి. పత్తి స్టార్ట్ అయ్యింది. ఇంకా అంటే పువ్వులు వచ్చాయి అంతే. కొద్దిగా పెద్దగా అయినాయి చెట్లు. చూడొచ్చు అది జొన్నలు. ఈ ఏరియాలో అది ఉంది. ఈ ఏరియాలో ఈ కోసం ఎక్కువగా ఉందండి. ఇది ఏం కోసం అంటే నాకు తెలియదు, కానీ ఈ కోసం అయితే చాలా ఉంది. ఇక్కడ చేతి వేప చెట్లు అయితే
చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏరియాలో ఆ చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి. అది అక్కడ అవన్నీ అవే ఆ చెట్లే చూడొచ్చు. హాయ్ గైస్, ఇక్కడైతే ఢిల్లీ అయితే రోడ్లో వీళ్ళైతే కలిసారు. అంటుపండ్లు మన దోసకాయలు కూడా ఇస్తున్నారు. ये अपना कोसी कला का लोकेशन है, करंट लोकेशन है जो कोसी कला में है भैया। मैं भी यहीं रहता हूँ कोसी कला। ये भैया हमें मिले सुबह ही सुबह और ये जा रहे हैं ऐसे ही दे दिया, मदद नहीं है बस ऐसे ही दे दिया। ये भैया है तो मैंने इनको दे दिया है। भैया को रास्ते में सपोर्ट करें और फॉलो करें, लाइक करें, सब्सक्राइब करें। ఇక్కడ చూడండి నార్త్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ పరిస్థితి. ఇది ఇడ్లీ, ఇది ఇడ్లీ అంటారు దీనికి. ఇక్కడ ఇలాంటి ఫుడ్ తిని అసలు బతకడం అవుతుందా? ఈ మాత్రం కొద్దిగా బాగానే ఉన్నాయి కానీ ఇడ్లీ పరిస్థితి అయితే ఇది. ఈ ఇడ్లీ ఎంతో తెలుసా? 120 రూపీస్ 2 ఇడ్లీలు. ఓన్లీ 2 ఇడ్లీస్ 120 రూపీస్. తూత్తుకుడి వరగలిసి నీ కాయ పోడు రయనలసి அது கண்ணு மாதிரி, அது பண்ணு மாதிரி, அது சின்ன மாதிரி போத ஏத்துதுடா. அது குல்பி மாதிரி, அது பர்ஃபி மாதிரி, இவ வேற மாதிரி என்ன கொண்டாடா. மசக்கிய மசக்கிய நானும் போறேன் அடி. சிரிக்கிய சிரிக்கிய நானும் போறேன் அடி. மசக்கிய மசக்கிய மயங்கி நானும் போறேன் அடி. சிரிக்கிய சிரிக்கிய சிதறி நானும் போறேன் அடி. ஒட்டு மொத்த உலக அழகு எல்லாம் ஒரு திணி வச்சிருக்கிய. குருமா போல் கொதிக்க நீ விட்டு புட்டிய. ஒட்டு மொத்த உலக அழகு எல்லாம் ஒரு திணி வச்சிருக்கிய. குருமா போல் கொதிக்க நீ விட்டு புட்டிய. அழகு ராஜா நான் தான் அம்மாடி. சரிப்பராக்க பிறந்த கில்லாடு. உடனே பல்சை ஏற்றி போராளை அம்மா அம்மாடி. GPS இல்லாமலே வருவேன் நான் உன் பின்னாடி. గుడ్ ఈవినింగ్ గైస్. యాక్చువల్లీ ఈరోజు రైడ్ అయితే కంప్లీట్ చేశాను. కేవలం 90 కిలోమీటర్స్ మాత్రమే చేశాను. ఎందుకంటే ఎండ చాలా వరకు ఉండింది, అందువల్ల కొద్దిగా తగ్గిపోయాను. ఈరోజు చూస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్లో అయితే మనకి స్టే దొరికింది. ఇక్కడ ఈ బ్రదర్ని అడిగాను, ఓకే అన్నాడు. అందుకని చెప్పి ఇక్కడైతే స్టే చేయడానికి వీలైంది. మన సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము, చూడొచ్చు. ఇంకా మనం నైట్ స్టే అంటే పడుకోవడానికి ఇక్కడైతే ప్లేస్ దొరికింది. ఇక్కడ మంచిగా ఉంటుందని చెప్పి అడిగాను. ఇక్కడ ఓకే అని చెప్పారు. రేత్రికైతే ఇక్కడే పడుకుంటాను. ఈరోజైతే ఇక్కడ ఎండలు అయితే చాలా భారీగా ఉన్నాయి. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. టెంపరేచర్లు అయితే 37-40 వరకు వెళ్తున్నాయి. ఓకే గైస్, ఇంకా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం.